హలో అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఈరోజు పావ్ బాజీ రెసిపీ చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు, ఇది ఆనియన్ పేస్ట్ అండి. మనం 3 ఉల్లిపాయలు తీసుకొని 2 ఉల్లిగడ్డలనేమో పేస్ట్ చేశాను. ఒక ఉల్లిపాయ ముక్కలుగా కోసి పెట్టుకోవడం జరిగింది. ఇంకా టమాటోస్ 4 తీసుకున్నాను. 2 టమాటోలు ఏమో కోసి పెట్టుకున్నాము, 2 టమాటోలు పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా వెల్లుల్లి ఇంత ఒక 3 గడ్డలు అవుతాయండి, 3 వెల్లుల్లి గడ్డలు. ఇంకా పొటాటోస్ వచ్చి 1/2 కిలో, సిమ్లా మిర్చి 1/2 కిలో, క్యాబేజీ మాత్రం 1/2 కేజీ తీసుకోవాలి. ఇంకా క్యాలీఫ్లవర్ 1/2 కిలో తీసుకోవాలండి, అది ఇందులో లేదు, తర్వాత తీసుకొచ్చాను. పావ్ బాజీ మసాలా ఒక 10 రూపీస్ది సరిపోతుంది ఈ మొత్తం క్వాంటిటీకి. ఇంకా బఠానీలు 1/2 కేజీ తీసుకొని ఒలుచుకున్నాము. ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టుకొని 8 స్పూన్ల నూనె పోసుకోవాలండి. స్కిప్ చేయకుండా చూడండి, దేని తర్వాత ఏది వేయాలి అని కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకి మంచిగా కుదురుతుంది. ముందుగా ఆవాలు వేసుకున్నాను. 8 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ముందుగా ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇది మహారాష్ట్ర స్పెషల్ అండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఒక్క ఉల్లిగడ్డ పెద్దది సరిపోతుందండి. ఇంకా ఉల్లిపాయ వేసాక తర్వాత కరివేపాకు వేసుకోవాలి, ఒక 3-4 రెమ్మల దాకా. ఇప్పుడు అది మంచిగా వేగిన తర్వాత ముందు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అంటే గ్రేవీ చిక్కగా మంచిగా వస్తుందండి, అందుకని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఆలుగడ్డలు వేసుకున్నాము, పొటాటోస్ బంగాళదుంప, తర్వాత బఠానీ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. వెల్లుల్లి ఫస్టే వేస్తే బాగోదు, ఇప్పుడు వేస్తే కనుక అడగంటుకోకుండా ఉంటుంది, మంచి వాసన వస్తుంది మనకి ఇది వేసాక. వన్ బై వన్ జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకండి అస్సలు. ఒకదాని తర్వాత ఒకటి ఉంది. ఇప్పుడు 2 స్పూన్ల పసుపు వేసుకున్నాము. పసుపు మీ ఇష్టం అండి, మేము ఎక్కువ వాడతాం కాబట్టి 2 స్పూన్స్ అయితే వేసాము. ఇప్పుడు పసుపు వేగాక టమాటో వేసుకోవాలి, టమాటో పేస్ట్. ఇది కూడా మంచిగా కలుపుకొని అది కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు క్యాబేజీ వేసుకుంటున్నాము. అలానే సిమ్లా మిర్చి కూడా వేసేసుకోవాలి. ఇంకా టమాటోస్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఇంకా ఫ్లవర్ కూడా, క్యాలీఫ్లవర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. అది చూడలేదండి, తర్వాత వేయటం జరిగింది. ఇంకా ఇవన్నింటినీ మనము కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ కూడా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, మరీ ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం. ఇప్పుడు ఒక చెంచా మామూలు కారం వేసుకోవాలి, ఒక చెంచా ఏమో మనకి ఇది ఎర్ర కారం ఉంటుంది చూడండి, అది తోటమిరపకాయల కారం అంటారు కదా, అది మన కలర్ కోసము. ఇంకా
మసాలా కూడా వేసుకుంటున్నాము ఇప్పుడే. తగినంత ఉప్పు. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసుకుందాము. చెప్పాను కదండి, ఇది క్యాలీఫ్లవర్ కూడా మనము క్యాబేజీ వేసుకున్నప్పుడే వేయాలి. ఇంట్లో లేదనుకొని అత్తమ్మ మర్చిపోయారు, అందుకని నేను తర్వాత వేయడం జరిగింది. మీరు ముందే వేసుకోండి. ఇంకా ఇది మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనము పావుబాజీ మసాలా ఏదైతే ఉందో 10 రూపీస్ తీసుకొచ్చుకుంటే ఒకసారికి సరిపోతుంది ఈ క్వాంటిటీకి అయితే. మీరు ఇంకా తక్కువ క్వాంటిటీ చేస్తున్నట్లయితే కనుక 10 రూపాయలది పావుబాజీ మసాలా ఏదైతే ఉంటుందో అందులో సగం వేస్తే సరిపోతుంది. దీంతోనే మనకు పావుబాజీ టేస్ట్ అనేది వస్తుందండి, ఆ మసాలా వేయటం వల్ల మాత్రమే. లేదంటే నార్మల్ వెజ్ కర్రీస్ లాగా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూను ఇంట్లోని మసాలా కూడా వేస్తున్నాము, ధనియాల పొడి. నేను ఇంతకుముందు తయారు చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది, అది చూడండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఇంకా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మూత పెట్టుకుంటే మన గ్రేవీ అనేది రెడీ అయింది. పావుబాజీ కూర రెడీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.